వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం. ముగిసిన 46వ హ్యాండ్బాల్ పోటీలు స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ ను ఏర్పాటు చేస్తామన్న అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు. పోలీస్ కిష్టయ్య అమరత్వాన్ని యాది చేసుకున్న జనాలు. ఎల్పీజీ సిలిండర్ వాడకం పట్ల అవగాహన. వంటల పోటీలు నిర్వహించిన ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల రాక్షస పాలనకు విముక్తి. ప్రజాపాలన తెచ్చామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల వెల్లడి. ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలీలకు ప్రాధాన్యత. 13 తర్ప కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో నూడా చైర్మన్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్, హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆర్మూర్లో జరుగుతున్న 46వ హ్యాండ్బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్, హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో 46వ హ్యాండ్బాల్ బాలికల రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ క్రీడల ముగింపు సమావేశం హ్యాండ్బాల్ జిల్లా అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2 స్పోర్ట్స్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. దేశంలోనే క్రీడలలో తెలంగాణ అగ్రగామిగా ఉండడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీనికి గాను క్రీడాకారులకు అవసరమయ్యే సౌకర్యాలతో పాటు స్టేడియంలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆర్మూర్ మినీ స్టేడియంలో సౌకర్యాల కోసం డిఎస్ఓ పరిశీలించి ప్రతిపాదనలు పంపిస్తారన్నారు. దీనికి అవసరమయ్యే 10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్లో ఎకరంన్నర స్థలాన్ని ఇస్తే 3,50 లక్షలతో ఇంటర్నేషనల్ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్థలం పట్టణానికి మధ్యలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులైన దీప్తి, నిఖత్ జరీనాలు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ఆడి రాణించి రాష్ట్రం పేరు నిలబెట్టారన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన క్రీడాకారులై క్రీడల్లో రాణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు. మినీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 12 కోట్లతో అధునాతన స్టేడియం క్రీడాకారుల కోసం నిర్మిస్తామన్నారు. ఆర్మూర్ ప్రాంతం క్రీడలకు పుట్టినీళ్లని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఆడి రాణించారని వివరించారు. ప్రస్తుతం ఉన్న మినీ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అనంతరం రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్బాల్ పోటీలలో విన్నర్ గా ఆదిలాబాద్, రన్నర్ గా మహబూబ్ నగర్, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ జట్లకు షీల్డ్లతో పాటు మెడల్స్ అనంతరం రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్బాల్ పోటీలలో విన్నర్ గా ఆదిలాబాద్, రన్నర్ గా మహబూబ్ నగర్, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ జట్లకు షీల్డ్లతో పాటు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి, లావణ్య శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్లకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుభాయ్, మాజీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, కౌన్సిలర్లు లికి శంకర్, ఇలియాస్, అతిక్, హ్యాండ్బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామలా పవన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్, విద్యా హైస్కూల్ కరెస్పాండెంట్ విద్యా ప్రవీణ్, నాయకులు పండిత్ పవన్, ముఖ్యర విజయ్, మహిపాల్, చిట్టిరెడ్డి, భూపేందర్, హ్యాండ్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్, కోశాధికారి గట్టడి రాజేష్, పేట జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రమణ, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చక్రు గంగా మోహన్ గారికి,
ఈరోజు 46 తెలంగాణ స్టేట్ లెవెల్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు అన్న వినయ్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ లామ్య అయ్యప్ప శ్రీను గారికి, వైస్ చైర్మన్ మున్నా గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, హ్యాండ్బాల్ అసోసియేషన్ శ్యామ్ గౌడ్ గారికి, అదేవిధంగా స్టేట్ హ్యాండ్బాల్ సెక్రటరీ పవన్ కుమార్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ గారికి, విజయ్ గారికి, కార్యదర్శి సురేందర్ గారికి, దీపక్ గారికి, ఇంద్రుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా మిత్రులకి, స్పోర్ట్స్ మెన్స్ అందరికీ పత్రికా నమస్కారం. ఆర్మూరు నియోజకవర్గంలో ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరొకసారి హ్యాండ్బాల్ అసోసియేషన్కి నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్మూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్పోర్ట్స్ అథారిటీ పరుగులు పెడతా ఉంది. ఎవరెవరైతే విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడమే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ లక్ష్యంగా తీసుకుంది. మీ అందరికీ తెలుసు, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట మేము కాన్సన్ట్రేషన్ చేసింది స్పోర్ట్స్ స్కూల్స్ మీద, హాస్టల్స్ మీద, దాని తర్వాత అకాడమీస్ మీద. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 స్కూళ్ళు ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట్. ఇప్పుడు కొత్తగా మరొక 2 స్కూళ్లను వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. వీటన్నింటినీ యూనివర్సిటీ ఏర్పాటయ్యే లోపే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే ఈ స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో హాస్టల్స్ ఉండేటివి, స్పోర్ట్స్ హాస్టల్స్. ఆ స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ హాస్టల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు స్పోర్ట్స్కు కసరత్తులు ముందుకు జరుగుతామని అందరికీ తెలియజేస్తాం. ఇందాక వినయన్న వచ్చేటప్పుడు మేమందరం ఒక గ్రౌండ్ చూసి వచ్చినాం. కేవలం మాకు ఆడుకోవడానికి ఇది ఒకటే గ్రౌండ్ ఉంది, ఇంకా గ్రౌండ్ కూడా లేవు అని చెప్పింది. వెంటనే ఇప్పుడు ఇందాక ఈ 2 గ్రౌండ్స్ ఏదో రిపేర్ ఉన్నాయి, దానికి ఏదో 10 lakhs కావాలన్నారు. రేపే మీ దగ్గరికి డివైఎస్ఓ గారు వస్తారు, దాన్ని వెరిఫికేషన్ చేస్తాడు. వారంలోపు ఈ స్పోర్ట్స్కి సంబంధించింది ఏమేమి కావాలనో దాని బడ్జెట్ క్రియేట్ చేసి 1 monthలో ఈ 2 బిల్డింగ్స్ ఏవేవైతే దాని రెనోవేషన్కి వెంటనే శాంక్షన్ చేస్తాం కూడా మీ అందరికీ మాట్లాడతాం. గ్రౌండ్ కావాల్సినటువంటిది మినీ స్టేడియం ఇక్కడ ప్రపోజల్ పెట్టవచ్చు. సిటీలో అయ్యి ఉంటే ఆ గ్రౌండ్ ఒకవేళ సిటీలో అయి ఉన్నా, లేకపోతే ఇదే గ్రౌండ్లో ఏదన్నా మళ్ళీ ప్లేస్ ఏమైనా ఇవ్వగలుగుతారేమో చూసుకోండి. మున్సిపల్ చైర్మన్ గారు వినయన్న మీరు ఆలోచించి ఒకసారి కలెక్టర్ గారికి పంపితే మా డివైఎస్ఓ ఎస్టిమేషన్ పంపిస్తా. 1.5 acre ల్యాండ్ గిట్లా ఇక్కడ ఇవ్వగలిగితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్న 19 years లోపు మహిళలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే రకంగా ముఖ్యంగా మన శివసేనారెడ్డి గారిని ఇక్కడికి పిలవడం గత నెల 15 రోజుల నుంచి అన్నతో మాట్లాడుతున్నా. అదృష్టంకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి, అంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం ఈ రోజు నుంచి మొట్టమొదటి రోజు ఈ 9 రోజుల కార్యక్రమంలో కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం కూడా చాలా శుభసూచకం. అట్లనే ఆర్మూర్లో ముఖ్యంగా ఏ క్రీడలైనా కానీ ప్రతి దానికి ఇదొక స్టేడియమే ఉంది కనుక ఇంకొక స్టేడియం కూడా అవసరం అని చెప్పి పిప్రికి వెళ్తున్న క్రమంలో అక్కడ పిప్రి దగ్గర ఒక 12 ఎకరాలని కూడా అన్నగారికి చూపెట్టడం జరిగింది. దానికి కూడా నిధులు ఇస్తామని కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. వస్తున్న క్రమంలో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి స్విమ్మింగ్ పూల్ మీకు కావాలంటే కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అని అన్నగారు ఒక 2 ఎకరాలు మనకి లోకల్లో మున్సిపల్లో అందరికీ అందుబాటులో ఉండే ఏదైనా అనువైన ఒక 2 ఎకరాలు ఉంటే చూడండి. దానికి కూడా 2 ఎకరాలకి సుమారు 2.5 కోట్ల వరకు అయ్యే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తానని కూడా చెప్పారు. దాన్ని
పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారికి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్న గారికి, అలాగే హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రు అన్న గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులకు, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలు మన ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు. మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల వైపు తప్ప ఆటల వైపు ఎంకరేజ్ చేయరు, ముఖ్యంగా ఆడపిల్లలను అస్సలు ఎంకరేజ్ చేయరు. మరి మీరందరూ అటువంటి పరిస్థితులను దాటుకొని రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గొప్ప విషయం. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. మన నిజామాబాద్ నుండి కూడా 2022లో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిక్కత్ జరీన్ అనే అమ్మాయి పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన వ్యక్తి పోలీస్ కిష్టయ్య అని ముదిరాజ్ సంక్షేమ సంఘ సభ్యులు అన్నారు. పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి సంఘ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన తుపాకీతో కాల్చుకుని మొట్టమొదటిసారిగా అమరుడైన వ్యక్తి పోలీస్ కిష్టయ్య అని, ఆయన మరణం స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేశారు. పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా ఆయన కాంస్య విగ్రహాన్ని ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణా ముదిరాజ్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు నెల్లిరాజు, మండల అధ్యక్షులు సున్నపోడన్న, ప్రధాన కార్యదర్శి జనార్దన్, కోశాధికారి కొండ అశోక్, ఉపాధ్యక్షులు యాసడ రాజ్ కుమార్, జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ రాజ్, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో జాన్కంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సంస్మరణ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ బిడ్డలక్షలు, తెలంగాణ అమరవీరుడు కిష్టన్న మన తెలంగాణ కోసం మొట్టమొదటిసారి షూట్ చేసుకుని చనిపోయిన వ్యక్తి తెలంగాణ కోసం మన కిష్టన్ననే. ఆయన ఆత్మకు చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నాం. జై ముదిరాజ్. సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండల ముదిరాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాంతో పాటు మిగతా జాన్కంపేట గ్రామస్తులు, కులాలకు అతీతంగా కూడా వచ్చి పెద్దలు అందరూ సహకరించడం జరిగింది. దీంట్లో భాగంగా పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని కూడా ఎడపల్లి మండలంలో నిర్ణయించుకున్నాం, ఇక్కడ పెడదాం అనుకొని. దానికి తోడు మేము కూడా గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా జై ముదిరాజ్. ఎల్పీజీ సిలిండర్ ఉపయోగం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ వరుణ్ సూచించారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ వరుణ్ ఎల్పీజీ వినియోగం పట్ల సూచనలు చేశారు. నిజామాబాద్ నగరంలోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించారు. సిలిండర్ కు వినియోగించే పైపులను పరీక్షలు జరిపి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. మన వంటగది మన బాధ్యత అంటూ గృహిణులకు సిలిండర్, స్టవ్, పైపులతో జాగ్రత్తగా ఉండాలని, వంటలతో పాటు సిలిండర్లను జాగ్రత్తలు పాటించాలని, అప్పుడే మన వంటగది మన బాధ్యత అంటూ గృహిణులకు అవగాహన కల్పించారు. రుచికరమైన వంటలని ఎన్నుకోవడానికి ఇద్దరు న్యాయ నిర్ణేతల మధ్య రుచికరమైన వంటలు పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై అధికారి ఏఎస్ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ వరుణ్ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మంచి వంటకాలు చేస్తూ మరెన్నో బహుమతులు పొందాలని తెలిపారు. గ్యాస్ వాడకం పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వంట చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. గ్యాస్ ఏజెన్సీలలో పనిచేసే సిబ్బందికి సైతం బహుమతులను అందజేశారు. గ్యాస్ కంపెనీలలో ఉత్తమ సేవలు అందించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ ఎండి ధర్మపురి సురేందర్, హెచ్పీ గ్యాస్ ఎండి సునీల్, శిల్పా గ్యాస్ ఎండి శోభ తదితరులు గ్యాస్ ఏజెన్సీ అధికారులు పాల్గొన్నారు. వరుణ్ అని బీపీసీఎల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్, భారత్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ దానికి సేల్స్ ఆఫీసర్గా ఉంటుంది. సో మనం ఈరోజు కుకింగ్ కాంపిటీషన్ అనేది చేశాము. మన వంటిల్లు మన బాధ్యత అనే ఒక ఇనిషియేటివ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి స్టార్ట్ చేశారు. సో దాని పరంగా సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా చేయాలని మనం అనుకుని కుకింగ్ కాంపిటీషన్ అనేది ఈరోజు ఆర్గనైజ్ చేశాము. చాలా ఎంటైర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అందరూ వచ్చారు, పార్టిసిపెంట్స్ అందరూ. సో కుకింగ్ కాంపిటీషన్ అందరూ చేసాము. అండ్ మన ఎల్పిజి డెలివరీ మ్యాన్ ఎవరెవరు ఉన్నారు, మన బీపీసీఎల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, భారత్ గ్యాస్, ఇండియన్ హెచ్పీ గ్యాస్ అని ఏమంటాం, వాళ్ళందరూ డెలివరీ మ్యాన్ ఈరోజు వచ్చి వాళ్ళని ఫెలిసిటేట్ చేశాము. సో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళి సురక్ష చెక్స్ అనేది చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కస్టమర్ ఇంట్లో వెళ్ళి సురక్ష చెక్ చేసి వాళ్ళకి కరెక్ట్గా సేఫ్గా ఉందా లేదా అనేది చెక్ చేసి కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా మనం ఫెలిసిటేట్ చేశాము. ఈ లాస్ట్ 6 months వాళ్ళు చేసిన వర్క్ని మనం గుర్తింపు చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చాము. సో ఈ ఈవెంట్ చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. ఇల్లు మన బాధ్యత కార్యక్రమంలో ఐఓసి, బీపీసీ, హెచ్పీసీఎల్ 3 కంపెనీలు ఆధ్వర్యంలో వంట ప్రోగ్రాం చేయటం జరిగింది. అందరు డీలర్ల తరఫున వచ్చేసి వంట చేసి ఇక్కడ ప్రైజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఇవ్వటం జరిగింది. మరియు సేఫ్టీ భాగంలో ఇంటికాడికి వెళ్ళి సిలిండరు కరెక్ట్ ఇస్తున్నామా, కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, పైప్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, రెగ్యులేటర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, సిలిండర్ కన్నా స్టవ్ పైకి ఉందా లేదా చెక్ చేసుకొని అందరూ అక్కడ లొకేషన్ అప్డేట్ చేసే డెలివరీ బాయ్లకి ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ చేసిన దాంట్లో ఈ 3 కంపెనీల ఆధ్వర్యంలో బీపీసీ సేల్స్ ఆఫీసర్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళు ఏఎస్ఓ గారు వంటగది మన బాధ్యత అనే బీపీసీ, హెచ్పీసీ, ఐఓసి భాగంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినాము. దీంట్లో భాగంగా మన వంటగది భద్రతకు 5 సూత్రాలుగా ఉంచినాము. సిలిండరు తీసుకున్నప్పుడు మేము దాన్ని తనిఖీ చేస్తున్నాము. మేము పొయ్యిని సిలిండర్ కంటే ఎత్తులో ఉంచుతున్నాము. మేము రెగ్యులేటర్ను ఉపయోగించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తున్నాము. మేము లీకేజ్ గురించి అప్రమత్తంగా మరియు జాగ్రత్త ఉంటున్నామని కొన్ని వంట గది భద్రతా బాధ్యతలను ఐఓసి, హెచ్పీసీ, బీపీసీ 3 కంపెనీలు కూడా తెలియపరచడం జరిగింది. దీంట్లో భాగంగా భారత్ పెట్రోలియం సేల్స్ ఆఫీసర్ వరుణ్ సార్ గారు ఈ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ చాలా మట్టుగా ఇవాళ ఒక 50 మంది వరకు మహిళలు వచ్చి ఇక్కడ వంటలు చేయడం జరిగింది. వంటలు చేసి వారికి తగిన వాటిని బీఆర్ఎస్ 10 ఏళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి ప్రజాపాలన తెచ్చామని డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలనను అందిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ చీఫ్ మానల మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయనిది ఏడాదిలో చేసి చూపించామన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,26,00,000 మంది ప్రయాణించారన్నారు. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు బిల్లులను మాఫీ చేశామన్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు 200 కోట్ల అప్పు చెల్లించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామన్నారు. ఏడాది గడిచినా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కాలేదని స్వయంగా ప్రధాని ప్రకటించి కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగడానికి బీజేపీ, బీఆర్ఎస్లే కారణమన్నారు. రైతు బీమాపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహను సృష్టిస్తున్నాయని చెప్పారు. తొందరలోనే రైతు బీమా పూర్తి స్థాయిలో చెల్లిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, నర్రల రత్నాకర్, జావేద్, ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ వ్యవస్థల పునరుద్ధరణ చేస్తూనే మరొక పక్క 6 గ్యారెంటీలకు పెద్దపీట వేసి అందులో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, ఇందిరామైన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు నేస్తం, స్కిల్ యూనివర్సిటీ
ఏటీసీలుగా ఐటీఐలు ఈ విధంగా ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా మా పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే ఏ కులంది ఎంత జనాభా ఉంటే ఫలాలు అదేవిధంగా అందాలనే ఉద్దేశంతో కులగణనకు ఆ రోజు మేము బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది కామారెడ్డిలో. ఆ హామీలో భాగంగా ఇలా రాష్ట్రంలో కులగణనకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం అది దేశంలోనే ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేవిధంగా 10 సంవత్సరాల కాలంలో జాబులు అంటేనే ఉద్యోగాలంటేనే నిరుద్యోగ యువతి యువకులు అడలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి, తీరా ఎగ్జామ్ ప్రారంభమే ముందు ఏదో ఒక పేపర్ లీకేజ్తో 100 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు సంబంధించినటువంటి రోడ్డున పడి వాళ్ళ 100 కోట్ల రూపాయలు ట్రైనింగ్ల కొరకో హైదరాబాద్లోని ప్రిపరేషన్ కొరకో వాళ్ళ 100 కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వం రాక్షస పాలనలో నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించినాం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అంటేనే ఒక హాస్యంగా చూసిరు. ఈ రాష్ట్రంలో టీఎస్పీఎస్ అంటే అందరు నవ్వుకున్నారు. అసలు టీఎస్పీఎస్ అంటే లీకులకే అదొక కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఎస్పీఎస్సీని పునరుద్ధరించి దాన్ని ప్రక్షాళన చేసి సంవత్సరం కాలంలో సుమారు 50,000 పైచిలకు ఉద్యోగాలు నియమించి ఎక్కడ కూడా ఎలాంటి లీకులు అవకతవకలు ఆరోపణలు లేకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా దశాబ్ద కాలంగా వెనుకబడిన తరగతుల పద్మశాలీలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని నూడా చైర్మన్ కేశవ్ వేణు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలకు ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ రామ్ మందిర్ 13వ తరఫ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం సంఘ భవనంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఎనగందుల సుభాష్, ఎనగందుల మోహన్, అత్సుగట్ల నారాయణలతో పాటు ఇతర కార్యవర్గంచే పద్మశాలి సంఘం నగర సంఘం అధ్యక్షులు గుజ్జటి వెంకటనరసయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవ్ వేణు హాజరై ప్రసంగిస్తూ పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు తన వంతు సహకారం అందజేస్తానన్నారు. నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నరల రత్నాకర్, జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు డి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగదాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి రాజేశ్వరి, నగర సంఘం సంయుక్త కార్యదర్శి దాసరి గుండయ్య, 13వ తరఫ గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు ఏదైతే మొన్నటి రోడ్డు గురించి చెప్పారో ఆ రోడ్డు కూడా ఒకటి అప్లికేషన్ మాకు ఇవ్వండి. రోడ్డు దగ్గర నుంచి పెద్దగారి 2-3 మాసాలు ఓపెన్ చేసి చేస్తాను. అలాగే ఈ ట్యాక్స్ ఏదైతే మీరు చెప్పారో సంస్థకు సంఘం భవనానికి ట్యాక్స్ రావడం కూడా ఇబ్బందికర విషయం. ఎందుకంటే దీని మీద రెవెన్యూ ఉండాలి, మన సభ్యులే తీసుకొని కట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ఒకటి కమిషనర్ గారికి ఒకటి లెటర్ ఇవ్వండి. మన తప్ప ఒకటి ఇస్తూ రేపు తీసుకొస్తే నేను రెవెన్యూ అంతా నన్ను పంపించి దీన్ని మళ్ళీ తోటలు తెప్పించి తక్కువ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాను చెప్పి. అలాగే ఇంద్రమహిళలతో కూడా ఖచ్చితంగా ఎవరైతే అడుగుతున్నారో పేదవాళ్ళు వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదురవుతూ వారికి ఇంద్రమహిళలను కూడా మనం
అక్కడ చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేపట్టిన తర్వాత దాంట్లో కూడా సోదరులుగా ఖచ్చితంగా కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఏదైతే ఈ సంఘం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే మన పాల్గొనడం కాకుండా వేరే కొత్త సంఘాలు ఎన్నో 65 ఉన్నాయని చెప్తున్నాను. 65 సంఘాలు కూడా మేము అందుబాటులో ఉంటూ చేదోడు వాదులు రాబోయే రోజుల్లో వాటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా కాంగ్రెస్ 6 గ్యారంటీలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు జరపకుండానే రైతు పండగ నిర్వహించడం దండగని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలు రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు డిసెంబర్ 4న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ధర్నా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కౌలు రైతుల గుర్తింపు కొరకు డిసెంబర్ 4న హైదరాబాద్ లో జరిగే ప్రజా దర్బార్ ధర్నాకు సంబంధించి పోస్టులను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వీరిని గత ప్రభుత్వం కేసీఆర్ పట్టించుకోలేదని నాడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తున్నా కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదని అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలలో 75% పైగా కౌలు రైతులే ఉన్నారని గుర్తుంచుకోవాలని అన్నారు. రైతు భరోసాకు నేటికి అతి లేదు గతి లేదని, 11 రకాల పంటలకు క్వింటాల్కు 500 బోనస్ కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీజా కిరణ్, సాగర్, జక్కుల వెంకటయ్య, కొండల్ వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నుండి పెద్దపల్లి రైల్వే లైన్ లో భాగంగా ఒడాట్పల్లిలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ఇళ్లు స్థలాలు ఇండ్లు కట్టివ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా ఇండ్ల నిర్మాణం జరిపించాలన్నారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్పల్లిలో ఎస్సీ వాడకు చెందిన 28 మంది బాధితులతో కలిసి ఆదివారం ఇండ్లు పోతున్నాయన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైల్వే లైన్లలో పోయిన బాధితులకు ఊరు చివరన డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. మళ్లీ పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు భూమి కోసం సర్వే నడుస్తుందని, ఒడాట్పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ వాడ చెందిన నిరుపేదల ఇండ్లు 20 కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే నాదుడే లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామన్న నాయకులు కనీసం పేద ప్రజల కోసం పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలైనటువంటి వారి ఇండ్లు ఎవరికి పోతున్నాయో వారికి సర్వే చేసి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే బాధితులతో కలిసి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు ప్రభాకర్, వడ్డెన గంగారాం, వడ్డెన బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో రైల్వే లైన్లో పోతున్న బాధితులకు ఇండ్ల స్థలాలు ఇండ్లు కట్టివ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పేదలకు రైల్వే పెద్దపల్లి నుంచి నిజామాబాద్ పోయే రైల్వే లైన్లో ఇల్లు ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ రైల్వే లైన్ మళ్ళీ వస్తున్నది. ఆ రైల్వే లైన్కు బాధితులకు ఇవ్వాలని చెప్పేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని ప్రధానంగా ఇల్లు లేని వారు రోడ్ల బదట్ల బతుంటే కనీసం ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. రాజకీయ నాయకులు రాజకీయాలలో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఇవాళ వాళ్ళను నడి రోడ్ల నిలిచబెడతా ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని కోరుతా ఉన్నది. వెంటనే వాళ్ళకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టియాలని ఈ రైల్వే సంబంధించింది కేంద్ర గవర్నమెంట్ 10-15 ఏళ్ల సంది వీళ్ళకు చెప్తా ఉన్నది. వెంటనే వీళ్ళకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇండ్లు కట్టియకుంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుంటే వీళ్ళకు 20 దాకా 20 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. వెంటనే వీళ్ళకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి
కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వీళ్ళతో కూడగట్టి ఆందోళన. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతిని జరిపారు. కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య 2009 డిసెంబర్ 1న అమరుడయ్యారు. కామారెడ్డి పట్టణంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి తన తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం తొలి వీర మరణం పొందాడు. తెలంగాణ తొలి అమరుడుగా పోలీస్ కిష్టయ్యని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ డిమాండ్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కిష్టయ్య పటం పెట్టాలన్నారు. జిల్లా పట్టణంలో పోలీస్ కిష్టయ్య విగ్రహం ప్రతిష్టాపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ గౌరవ అధ్యక్షులు అంబెం బాలరాజ్ ముదిరాజ్, మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షులు మత్స్య శ్రీనివాస్, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రవిరాజ్, జిల్లా సలహాదారులు సంగమేశ్వర్, దర్పల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రఘురాం, ఇందల్వాయి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గోపాల్, మండల ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరపు నుంచి ఈరోజు పోలీస్ కిష్టయ్య గారికి 15వ వర్ధంతికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మల్లిదశ ఉద్యమంలో తొలి అమరుడు మా పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ గారు, తనని ఈరోజు మన అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తన తెలంగాణ కొరకు తొలి అమరుడై దేశ చరిత్రలో ఈరోజు నిలుపబడినాడు. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఏదైతే కిష్టయ్య ఫ్యామిలీకి ఆదుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కిష్టయ్య గారికి వారి ఏదైతే విగ్రహ ప్రతిష్టాపనలను ట్యాంక్ బండ్ పై నిర్మించాలి, అదేవిధంగా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ముదిరాజ్, జై ముదిరాజ్. మా జాతి పితమవుడు మరియు మా కుల బాంధవుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నుంచి మరియు మన ఈ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్ అయితేనేమి, జిల్లా నుంచి అయితేనేమి ముఖ్య నాయకులు వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకనగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పోలీస్ కిష్టయ్య యొక్క వర్ధంతిని ప్రభుత్వ పరంగా ప్రభుత్వం జరిపే విధంగా ట్యాంక్ బండ్పై పెద్ద స్టాచ్యూ నిర్మించి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భావి తరాల వారికి ఈ కిష్టయ్య చేసేటువంటి అనే ఒక అమరతత్వం ఏదైతే ఉందో, ఒక సైనికుల్లాగా, ఒక యుద్ధ వీరుల్లాగా ఆయన ప్రాణాన్ని నడిపిస్తూ తొలి అమరుడైనటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్యాంక్ బండ్పై అనే ఒక విగ్రహాన్ని నిర్మించి ఆయనకు మన యొక్క ప్రభుత్వ తరపు నుండి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన చర్చకు దారితీసింది. మంత్రి సమీక్ష సమయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు వేదికపై కూర్చోవడంతో పాటు అభివృద్ధి పనులు తామే చేశామని గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ పై బీజేపీ శ్రేణులు విమర్శలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హలో మాలా చలో హైదరాబాద్ అనే నినాదంతో ఉమ్మడి మండలాల నాయకులు తరలి వెళ్లారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఆత్మ గౌరవం నిలబెట్టుకుందామన్నారు. తెలంగాణలోని మాలల శాతం తక్కువ ఉందని ఎద్దేవా చేసే మాటలు ఎంఆర్పీఎస్ నాయకులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్ లో జరిగే సభను చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమగ్ర సర్వే ఫోరంలో మాదిగ కోడ్ నెంబర్ ఇస్తూ మాలలకు కోడ్ నెంబర్ ఇవ్వకపోవడంపై దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయన్న, ఉపాధ్యక్షుడు పుప్పాల సైదయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బి రాములు, జంగం సాయిలు, పాలగంగారం, కొత్తపల్లి ఏఎంసీ డైరెక్టర్ పుప్పాల గంగారం, శివశంకర్, సైదయ్య, రమేష్, గణేష్, సంతోష్, సుద్దులం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో మా మాల సింహ గర్జన సభకు మా కోటగిరి, పొతంగల్ ఉమ్మడి మండలాల నుంచి ఒక 1000 మందితో మేము ర్యాలీగా వెళ్తున్నాము. ఈ సభను విజయవంతం చేసి మా మాలల సత్తా అనేది మన సహోదరులకు, మా గవర్నమెంట్కు చూపించాలని అనుకుంటున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మా మాలలను బదనాం చేస్తూ మాలలు దోచుకుంటున్నారు, మా హక్కులను వాళ్ళే వాడుకుంటున్నారు, మా జీతాలను వాళ్ళే తీసుకుంటున్నారని మా సహోదరుల ఆ మాటను అబద్ధం చేయడానికి మేము ఈరోజు మా సికింద్రాబాద్ పెరేడ్ గంటలో మా మాల సింహ గర్జన సభ బహిరంగంగా ప్రకటిస్తున్నాము. ఇప్పుడైనా మన
ప్రభుత్వము రాజకీయ పార్టీలు మాలల సత్తా ఏమిటో తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాలలు చాలా తక్కువగా ఉన్నారనుకుంటున్నారు. ఈ సర్వేతో నిజంగా బయటపడితే మాలలు మన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో మా ఎంఆర్పీఎస్ సోదరుల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ మాలను బదనాం చేస్తూ ఇన్ని రోజులు మన ఆటలాడుకున్న వాళ్లకు గుణపాఠంగా ఈ మాల సింహగర్జన సభను విజయవంతం చేయాలని మా మాల సోదరులందరికీ. మాలల హక్కుల కోసం హైదరాబాద్ లో నిర్వహించిన సింహ గర్జనకు మాల మహానాడు నాయకులు బయలుదేరారు. మాలలకు జరుగుతున్న అన్యాయాలపై మాల గర్జనలో మేధావులు ప్రసంగిస్తారని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచిటి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట్ట గంగాధర్, జస్సు అనిల్, నూతుల శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంజూరీ కొరకు పెట్టిన రోడ్డు, బ్రిడ్జ్లను నేనే అడిగి మంజూరీ చేయించినట్లు కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 100% అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితోనే సాధ్యమని వెల్లడించారు. వినయ్ రెడ్డి అబద్దాలు మాని ఇతర పనుల కోసం మంత్రులను అడగాలని హితవు పలికారు. గతంలో సీఎం ఆర్మూర్ పట్టణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, హామీ ఏమైందని ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో మంత్రి ఆర్మూర్ ఎమ్మెల్యే అని వినయ్ రెడ్డిని కలెక్టర్ కు పరిచయం చేయడంలో మీ ఆంతర్యం ఏంటన్నారు. జిల్లా సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నాయకులను స్టేజ్ పైన కూర్చోబెట్టుకోవడం, ఆర్మూర్లో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ అభివృద్ధి పనుల నిమిత్తం ఓడిన వినయ్ రెడ్డితో కలిసి స్థలాల పరిశీలన చేయడం ఏంటన్నారు. జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ నాయకులతో పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక ఎకరానికి పెట్టుబడి సాయం చేసిందో అని చెప్పి అడుగుతా ఉన్నాము. రైతులకు ప్రతి వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఏ ఒక్క తర్వాత సన్నగరెడ్డిలకని చెప్పి మాట మార్చారు. సన్నగరెడ్డిలకైనా ఇస్తారని చెప్పి రైతులందరూ కూడా చాలా రోజులు దాన్ని హార్వెస్టింగ్ అయిన తర్వాత నెల రోజులు ఉంచుకున్నా కూడా తూకాలు వేయలేని పరిస్థితి, వేయలేని కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు దళాల చేత 1800 నుంచి 2200 వరకే ఆ యొక్క సన్న రకాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా జరుగుతూ ఉన్నా మీకు కాంగ్రెస్ నాయకులకు మరియు వినయ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీకు కళ్ళు కానస్తలేవా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడి మీద? ఎందుకంటే ఆర్మూర్ అభివృద్ధి కోసం పార్టీలనే కాకుండా ఈ ప్రాంత అమృత్ యోజన కింద 45 కోట్లు ఇక్కడ ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీకి వాటర్ ద్వారా వస్తే పార్టీ అనే కాకుండా నా ఆర్మూర్ ప్రజలు, నా ఆర్మూర్ కి కూడా ప్రజలు బాగుండాలా, వారి యొక్క సర్వీస్ బాగుండాలా, అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినా, సీనియర్ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజు కూడా కలుస్తా ఉన్నాడు. ఆయన కలిసి ఎప్పుడు చూసినా ఆయన పిఎల చేతిలో, తన చేతిలో కాగితాలు పట్టుకొని సెక్రటరియట్ వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆర్మూర్కు తనకి ఏదో చెయ్యాలా, ఆర్మూర్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించిండ్రు, మరి వారి కొరకు నేను నా వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు మరి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి వినయ్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే గారు ఏదైతే కష్టపడ్డాడో దానికి మరి ఈయన కాపీ కొడుతూ ఎక్కడైతే సెక్రటరియట్ లో మంత్రుల దగ్గర ఫైల్ ఉంటుందో రిసీవ్ కాపీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పెట్టారు, మీకు అందరికి కూడా కాపీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని కాపీ కొడుతూ మరి ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరేస్తామని చెప్పి ఆయన నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్తుండు. మరి వినయ్ రెడ్డికి నేను ఒక్కటే పత్రికా సోదరుల సమక్షంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత సంవత్సరము ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్లలో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ నడిబొడ్డు అంబేద్కర్ చౌరస్తాలో వచ్చి 14 కోట్లు ఆర్మూర్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు, ఇస్తా అని చెప్పిండు. ముందు అవి తీసుకురా వినయ్ రెడ్డి, మీ సీఎం గారికి చెప్పి అవి తీసుకురా. మా ఎమ్మెల్యే గారు కేంద్రము డైరెక్ట్ ఏదైతే రోడ్లకు ఇచ్చేది ఉంటుందో దాని కొరకు నితిన్ గడ్కరీ గారిని కూడా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. మా ప్రయత్నం ఏం చేస్తాం బరాబర్ కేంద్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం. ముగిసిన 46వ హ్యాండ్బాల్ పోటీలు, స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ ను ఏర్పాటు చేస్తామన్న అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు, పోలీస్ కిస్తయ్య అమరత్వాన్ని యాది చేసుకున్న జనాలు.
ఎల్పీజీ సిలిండర్ వాడకం పట్ల అవగాహన, వంటల పోటీలు నిర్వహించిన ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల రాక్షస పాలనకు విముక్తి, ప్రజాపాలన తెచ్చామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల వెల్లడి. ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలీలకు ప్రాధాన్యత, 13 తర్ప కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో నూడా చైర్మన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.